హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు స్టిచ్చింగ్ ఛానల్ ఫర్ బిగినర్ అండి. సో ఈరోజు అయితే మరొక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి మీకు చూపిస్తాను, ఓకేనా? సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనం హ్యాండ్స్ అయితే తీసుకుందామండి. నేను ఇలా కట్ చేసి జాయింట్ తీసేసిన తర్వాత సో మనం వీటికైతే ఇది రూబీ బ్లౌజ్ అండి. చంక పిలికలు ఉన్నాయి కదా, సో వాటిని అయితే మనం చంక పిలికలను కట్ చేసి ఇచ్చేయాలండి, ఓకేనా? సో ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసేయండి. తర్వాత సో ఇప్పుడు ఇక్కడ ఇలా ఓకేనా. సో ఇప్పుడు హెమ్మింగ్కి బ్లౌజ్ని ఇలా ఫస్ట్ ఒక పావించి అయితే ఇలా ఫోల్డ్ వేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా, ఓకేనా? తర్వాత ఇప్పుడు హెమ్మింగ్కి ఇలా మట్ చేసుకోండి. చూసారు కదా, సో ఇదండి, ఓకేనా? సో ఇప్పుడు మనము దీనికి ఆపోజిట్లో చంక పిలికలు అయితే మనము జాయింట్ చేసుకోవాలండి. సో ఇంకొక పార్ట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనము సో ఇటు సైడ్ అయితే జాయింట్ చేసుకుందాము, ఓకేనా? సో ఇలా వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా నీట్గా పైన స్టిచ్ వేయండి. ఇంకా మరొక సైడ్ అయితే సో ఇప్పుడు దీన్ని ఇలా హెమ్మింగ్ కోసం ఇలా ఫోల్డ్ చేసింది ఒక పావించి, వీడియోలో చూపిస్తున్నాను. వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా నన్ను అడగండి. ఇలా ఒక ½ ఇంచ్ వరకు అయితే మనకి హెమ్మింగ్ పట్టి కోసం ఇలా మట్ చేసుకోవాలండి, ఓకేనా? సో ఇప్పుడు రెండింటిని ఇలా పక్కనే పెట్టేసి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసుకుందాం మనము, ఓకేనా? సో ఇది బ్యాక్ పార్ట్కి ఇలా మనము బ్యాక్ పార్ట్ కోసం ఇలా కూర ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకున్నాం కదా, సో ఇలా రెండింటిని జాయింట్ చేసేయండి. ఈ వీడియో బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి, ఓకేనా? సో ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ టాకాలైతే సో ఇలా వేసుకోవాలి. ఇలా షోల్డర్కి ఇలా ఇలా తిన్నగా పట్టుకొని ఇలా వేసుకోవాలండి. మనకి కుడుతూ ఉంటే సో అన్నదాన్ని తెలిసిపోతుందండి, ఓకేనా? సో ఇలా వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ అయితే జాయింట్ చేసేయడమే.
ఫోరామ్ దగ్గర ఇలా నడుముకి టాకాలు వేసిన దగ్గర ఇలా క్లాత్ అయితే ఫ్రిల్ పెట్టుకొని తర్వాత ఇలా పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలండి. చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. చాలా అంటే చాలా ఈజీ అండి, ఓకేనా. సో ఫ్రంట్ పార్ట్ ఇలా తీసేసుకొని ఇలా షోల్డర్కి ఇలా తిన్నగా పట్టుకొని ఫస్ట్ మనం ఫ్రంట్ డాట్ అనేది ఇలా వేసుకోవాలండి, ఓకేనా. షోల్డర్కి తిన్నగా వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. తర్వాత ఇలా జాయింట్ చేయాలి, ఓకేనా. తర్వాత ఇంకో ఇలా ఉంది కదా, ఇలా పట్టేసుకొని ఇలా 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 చేసిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక డాట్ అనేది ఇలా వేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా వచ్చిందో చూపిస్తాను, చూసారు కదా. సో ఇలా రావాలండి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది, ఓకేనా. సో ఇప్పుడు ఇలాగే ఇంకో సైడ్ ఇలా తీసుకొని ఇప్పుడు కూడా సేమ్ అంతే, షోల్డర్కి ఇలా తిన్నగా తర్వాత ఇలా ఫ్రంట్ తర్వాత ఇలా ఈ డాట్ పట్టుకొని ఇలా షోల్డర్కి మధ్యలో ఇలా అని తర్వాత ఫోర్త్ డాట్ ఇలా. వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఇలా చూసారు కదా. ఇప్పుడు ఇలా పట్టుకొని రెండు ఇలా సేమ్ ఉన్నాయా లేదా ఇలా చూసుకోండి, ఓకేనా. రెండు సేమ్ వచ్చినాయి. సో ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి మనమైతే షేప్ పట్టీస్ కట్ చేసుకున్నాం కదా. సో షేప్ పట్టీస్ ఇవ్వండి, షేప్ పట్టీస్ అయితే, ఓకేనా. షేప్ పట్టీస్ను నేనే క్లాత్ మందం వేస్తున్నాను, నాకు ఉన్నది కాబట్టి, ఓకేనా. సో ఇలా ఈ క్లాత్ని ఇలా మందం కట్ చేసుకొని సో ఇదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా తీసుకొని ఈ షేప్ పట్టీస్ ఇలా తీసి, ఓకేనా. సో ఇప్పుడు ఇలా అయితే వేసేయండి. వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు ఇలా సో ఇప్పుడు కూడా ఇంకొకటి ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఇలా రెండింటిని ఇలా కట్ చేసి ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోండి, ఓకేనా. ఇలా పెట్టేసుకోండి. ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా తీసేసుకోండి, ఓకేనా. సో దీన్ని ఇలా పెట్టేసి ఇలా కుట్టేసేయండి. తర్వాత
ఇప్పుడు ఇలా ఇది కింది సైడ్ వస్తుంది ఇలా, ఓకేనా.